యూపీఐ లావాదేవీల ప్రోత్సాహక పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం. 2,000 రూపాయల వరకు లావాదేవీలకు 100కు 15 పైసల చొప్పున ప్రోత్సాహకం. త్వరలో సరికొత్త టోల్ విధానాన్ని తీసుకొస్తామన్న కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ. పన్నుల్లో మార్పులతో రాయితీలు ఇవ్వనున్నట్లు రాజ్యసభలో వెల్లడి. 3.04 లక్షల కోట్ల వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క. అభివృద్ధి సంక్షేమానికి రాష్ట్ర బడ్జెట్లో పెద్దపీట. ఛిద్రమైన ఆర్థిక వ్యవస్థను దారిలో పెడుతున్నామని వెల్లడి. రాష్ట్ర బడ్జెట్ అంకెల గారడి అన్న కేంద్ర మంత్రి బండి సంజయ్. గత బడ్జెట్నే చదివారని బీఆర్ఎస్ విమర్శ. సునీత విలియమ్స్ సురక్షితంగా తిరిగి రావటంపై భారత్ సహా ప్రపంచ దేశాలు హర్షాతిరేకాలు. వైద్య బృందం పర్యవేక్షణలో వ్యోమగాములు. మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. ప్రైవేటు బస్సును ఢీకొట్టిన డీసీఎం. 2 మృతి, 11 మందికి తీవ్ర గాయాలు. సిబిఐ, ఈడీలు హోంశాఖ పరిధిలోకి రావన్న అమిత్ షా. ఆ సంస్థల్లో కేంద్రం జోక్యం లేదని స్పష్టీకరణ. గత దశాబ్ద కాలంలో అంతర్జాతీయ సంబంధాల్లో కీలక మార్పులు జరిగాయన్న విదేశాంగ మంత్రి. టారిఫ్ల పెంపు, ఆంక్షల విధింపు సహజమేనని కేంద్ర మంత్రి జైశంకర్ వ్యాఖ్య. వైద్య ఆరోగ్యం, కుటుంబ సంక్షేమంపై బడ్జెట్లో తక్కువ నిధులు కేటాయించారన్న బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు. వైద్య ఆరోగ్య సంరక్షణకు ప్రపంచ ప్రమాణాల కంటే తక్కువగా ఖర్చు చేస్తున్నారని వ్యాఖ్య. జాతీయ విద్యా విధానంలోని త్రిభాషా సూత్రంపై రాజ్యసభలో చర్చ. ఒక భాషను ఏ రాష్ట్రంపైనా బలవంతంగా రుద్దటం లేదని కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సుకాంత్ మజుందార్ వెల్లడి. మరో 6 నెలల్లో పెట్రోల్ వాహనాల ధరలకు సమానంగా ఎలక్ట్రిక్ వాహనాల ధరలు ఉంటాయన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. స్వదేశీ ఉత్పత్తి, కాలుష్య నియంత్రణ వంటి అంశాలే తమ ప్రభుత్వ విధానమని వెల్లడి. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు. ఏర్పాట్లు పూర్తి చేస్తున్న అధికారులు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ సన్నాహక సమావేశం నిర్వహించిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడానికి రాహుల్ గాంధీ కృషి చేస్తున్నారని వ్యాఖ్య. ప్రభుత్వ వైఫల్యానికి నిలువుటద్దంగా బడ్జెట్ నిలిచిందన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రజా వ్యతిరేక బడ్జెట్ను తాము వ్యతిరేకిస్తున్నామని వెల్లడి. హైడ్రాను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేసిన హైకోర్టు. పేదలకు, సంపన్నులకు ఒకే రకమైన న్యాయం చేయాలని సూచన. నేడు రవీంద్ర భారతిలో కారుణ్య నియామక పత్రాల అందజేత కార్యక్రమం. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేత. నేడు సూర్యాపేటలో పర్యటించనున్న కేటీఆర్. ఉమ్మడి జిల్లా ముఖ్య కార్యకర్తలతో భేటీ కానున్న మాజీ మంత్రి. బీసీ రిజర్వేషన్ బిల్లు రాజకీయంగా ఎంతో కీలకమవుతుందన్న మంత్రి పొన్నం ప్రభాకర్. అన్ని అంశాలను చట్టబద్ధంగా అమలు చేస్తున్నామని వెల్లడి. గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులపై స్పందించిన భారత్. గాజాలో బందీలుగా ఉన్న వారందరినీ విడుదల చేయాలని పిలుపు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఫోన్ కాల్. ఉక్రెయిన్లోని విద్యుత్ ప్లాంట్లను భద్రతా రీత్యా తమకు అప్పగించాలని సూచన.